రెప్పపాటులో పొగ హాలు మొత్తం రావాలి. చంద్రముఖిని ఇక్కడి నుంచి తీసుకుపోవాలి. ఓకే అన్న. నగలు తీసుకురమ్మంటే ఎవరికైనా ఇచ్చి పంపిస్తే అయిపోతుంది. నువ్వెందుకు వచ్చావే? అమ్మగారు నా చేతికి ఇచ్చినారు కదా చిన్నమ్మగారు. మళ్ళా నాని నా చేతితో అమ్మగారికి ఇవ్వాలనుకున్నాను. ఏడ్చావు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఓ పక్కన పడుండు. సార్ మీ వెడ్డింగ్ కార్డ్ ఏది? అయ్యో ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్ ఇతను ఎవరో అనుమానాస్పదంగా ఉన్నాడు సార్. పెళ్లి కార్డు కూడా లేదు. ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. పక్కకి వెళ్ళండి సార్. పక్కకి రా. సార్ నిజంగా కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ గాడ్. ఇక గండం గడిచింది, ప్రాబ్లం లేదు, పెళ్ళి ఆపేస్తా. దీప్తి మేడం ఎక్కడున్నారు?
పట్టుకోండి. కానిస్టేబుల్ పట్టుకోండి. ఎవరిని వదలొద్దు. చందు అది ఓకే. ఎవరా మీరు? ఎవర్రా మీరు? చెప్పు. ఈ పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. చంద్రముఖితో నీ పెళ్లి జరగనివ్వం. మీ పెళ్లి జరిగే సమస్య లేదు. పెళ్లి జరిగే సమస్య లేదు. ఏయ్! ఎవరు ఎవరు మీరు? హూ ఆర్ యు? ఇంత సెక్యూరిటీ పెట్టినా లోపలికి వచ్చారంటే ప్రాణాలకు తెగించినట్టే. ఇంత ధైర్యం మీకెవరిచ్చారు? నా బిడ్డల పెళ్లి ఆపే ఆ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పురా. చెప్పు. ఏం చూసుకొని విరవీగుతున్నారా? జైల్లో పడితే జీవితాంతం అక్కడే ఉంటారు. భార్య పిల్లల మీద ఆశలు వదులుకొని వచ్చారా? సార్ వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి. మమ్మల్ని కొట్టినా చంపినా ఒకటే చెప్తున్నాం. రుద్రపాటి చంద్రముఖి ఘట్టమనేని దేవేంద్రకి పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. ఎందుకు చేసుకోకూడదురా? నా దేవాన్ని నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు? చెప్పరా? చెప్పు. మా ఇంటి పెళ్లి మేం చేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి? ఎస్పీ గారు, ఈడ్చుకెళ్ళి చెమడాలు తీయండి. దీని వెనక ఎవరున్నారా? ఫ్యామిలీ మొత్తం పెళ్ళయ్యాక నా కళ్ళ ముందుండాలి. జరగదు. జరిగే సమస్య లేదు. నిప్పులా నీరులా గాలిలా ఎలా వస్తామో తెలీదు. వస్తాం. ఇప్పుడు ఇంకాసేపట్లో 40 మంది వస్తారు. ఆపుతారు. తాళి కట్టే ముందు గద్దల్లా వస్తారు. తీసుకెళ్ళిపోతారు. నోర్మై! ఇక్కడే చంపేస్తానేమనుకుంటున్నావు? నీ అరుపులకు భయపడి పెళ్లి ఆపేస్తాననుకుంటున్నావా? నీ చావాలోచనలకి తలొక్కి చెప్పింది చేయడానికి నేను సగటు ఆడదాన్ని కాదు. అఖిలాండేశ్వరి, ఘట్టమనేని అఖిలాండేశ్వరి. 40 కాదు 400 మంది వచ్చినా ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరిపిస్తాను. ఈ పెళ్లిళ్ళు ఆపాలని ఎవరు మీతో ఇదంతా చేయిస్తున్నారో వాళ్ళకి చెప్పు. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి, ఘట్టమనేని దేవేంద్ర చంద్రముఖిల పెళ్లి జరిపిస్తుందని చెప్పు. మేడం మీరు కూల్గా ఉండండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. నడవండి రా. ఈ పెళ్లి జరగనివ్వం. నడవండి. జరగనివ్వం. ఓయ్! నిన్ను పంపించిన వెధవలకి చెప్పు. నా బిడ్డల పెళ్లిళ్ళు జరిగిన తర్వాత వాడేంటో వాడి బాధేంటో ముఖాముఖి తేల్చుకుంటానని చెప్పు. అవుట్! రిలాక్స్. ఏంటమ్మా ఆ కన్నీళ్ళేంటి?
పెళ్లి జరిపించేది నేను. ఇంక భయం ఎందుకు? పద వెళ్దా. దా పదండి. ఏవే ముష్టిదానా హనుమంతు, అమ్మా ఇది కాలు పెట్టిందో లేదో దరిద్రం. అమ్మా అమ్మగారు పిలిస్తేనే వచ్చిందమ్మా. ఏం చేయదమ్మా, ఓ మూల కుక్కడు ఉంటది. ఉంటేనే బ్రతుకుతుంది, లేదంటే వాళ్ళని చూసావుగా. ఇది పైనున్నా వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంది. జాగ్రత్త. కింద ఒకటి జాగ్రత్తగా ఉండవే, ఎటు ఎల్లమాక. అట్టగే అయ్యా. జాగ్రత్త. అమ్మకు మాటిచ్చాక మనసైనా చంపుకుంటాను కానీ మాట మార్చను బ్రో. ఈ పెళ్లి జరుగుతుంది. హాయ్ మామా. ఏంట్రా ఎలా ఉన్నాడు? ఎందుకురా డల్గా ఉన్నావు? మగాడన్నాక బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పాల్సిందే. వీడు బ్రహ్మచారి ఏంట్రా, ప్రేమ పూజారి. మామ బిస్కెట్ వేసాడంటే ఏ బ్యూటీ అయినా బాస్కెట్లో పడాల్సిందే. వీడి దూకుడికి చెక్ పెట్టాలనే కదరా పెళ్ళనే ముక్కుతాడు. రేయ్, ఆకలిగా ఉంటే వెళ్ళి భోజనం చేయండి. నా తలెందుకురా తింటారు. మామా దమ్ము కొడతావా? నో. ఓ పెగ్గేసినా ఎవరికి డౌట్ రాదురా. పెళ్లికొచ్చిన అమ్మాయిల సెంట్లో ఈ మందు స్మెల్ కలిసిపోతుంది. నమస్తే బాబీ, మే ఐ హెల్ప్ యూ? ఒరే వెరినాగయ్య, ఇద్దరు కళ్ళు చూసి అర్థం చేసుకోవాలరా. మేం పర్సనల్గా మాట్లాడుకోవాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నట్లేదు ఆ చూపు. Come on, leave them. Move. గంటకు 1,00,000 రూపాయలు ఖర్చు చేసినా తరగని ఆస్తి. కాలు కింద పెట్టకుండానే పనులు చేసి పెట్టే పనోళ్ళు. టైం పాస్ చేయాలంటే క్షణాల్లో వాలిపోయే ఫ్రెండ్స్. బిందాస్ లైఫ్ మహినిది. కేరింతలతో హ్యాపీగా సాగిపోయే నీ లైఫ్లోకి నేనొచ్చి నిన్నిలా మూడ్ ఆఫ్ చేసి 3 ముళ్ళు వేయించుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుస్తోంది మహి.
చెప్పుకున్నా వినలేదు. నువ్వంటే నాకంత ఇష్టం, ప్రాణం. నిన్ను వదులుకోవాలంటే ప్రాణం వదులుకున్నంత భయం వేసేది. అందుకే నువ్వు కొట్టినా తిట్టినా అన్నిటికీ పడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను తిట్టకుండా కొట్టకుండా రాజీ పడిపోయి నన్ను మొక్కుబడిగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు కదా. అది నాకు నచ్చలేదు మహి. అందుకే ఎప్పట్లాగే నువ్వు కోరుకున్నట్టు ఇప్పుడు మనిద్దరి పెళ్లి ఆగిపోతుందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళి ఆగిపోవడం ఏంటి? పెళ్ళి ఆపమని నీకు వారం ముందు చెప్పాను. కానీ మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో అర్థమైంది. నాకు ఇష్టం లేకపోయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఐశ్వర్య. ఇవన్నీ కాదు, అమ్మకు మాట ఇచ్చాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయను, నిన్ను పెళ్లి చేసుకుంటానని. సమస్య లేదు, అమ్మను బాధపడే సమస్య లేదు. వద్దు, వెళ్ళిక్కడి నుంచి. ఆంటీ చేతిలో చెయ్యేసి ప్రామిస్ చేసుండొచ్చు మహి, కానీ నా చెయ్యి పట్టుకోవాలంటే నీకు అసహ్యంగా ఉంటుంది. నన్ను తాకితేనే అలర్జీగా ఉంటుంది. నువ్వు బాధపడుతూ అది చూసి నేను బాధపడుతూ జీవితాంతం ఏడవడం కన్నా ఒక్కసారి ఏడవడం మంచిదని ఈ నిర్ణయానికి వచ్చాను. షట్ అప్ ఐశ్వర్య. నీకు నన్ను చేసుకోవాలనుందని పిచ్చి దానిలో వెంటపడ్డావు. చేసుకో, 3 ముళ్ళు కట్టి మూల పడేస్తాను. అంతేకాని పెళ్ళాపి అందరి పరువు తీయాలని మాత్రం ట్రై చేయకు. మనిద్దరం బాగున్నట్టు నవ్వుతూ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదురా. ట్రై చేయి, యాక్ట్ చేయి, కర్మ అనుకుని భరించు. నన్ను కాదు, నీ తలరాతని. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పి బీపీ తెచ్చుకోలేను. ముహూర్తం టైం వస్తే ఒక మెషిన్లా నీ మెల్లో తాళి కడతాను. దట్స్ ఆల్. అది కాదు మహి. ఏది కాదు? పెళ్లికి అమ్మకి అత్యంత ఆత్మీయులు చాలా మంది గెస్టులు వచ్చారు. కొంచెం తేడా జరిగినా పరువు పోతుంది. అంటే మా అమ్మ ప్రాణం పోతుంది. అమ్మో, నో, చి, ఆ మాట నా నోట్ రావద్దు. రాదు, అర్థమైందా? ఈ గొడవలు కూడా వద్దు. నా తలరా తింతే ప్లీజ్ వదిలే. ఐశ్వర్య, ఆంటీ రండి. నటించడానికి ప్రయత్నించక ఐశ్వర్య, నేనంతా విన్నాను. ఇక్కడ దాకా వచ్చాక పెళ్ళి ఆపేస్తే నీతో పాటు కనీసం 2-3 ప్రాణాలు విడుస్తారు. అఖిలక్క సంగతి నీకు తెలీదు. పరువు కోసం ఏమైనా చేస్తుంది. చంద్రముఖిని ఎవరో కిడ్నాప్ చేస్తేనే ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసు బందోబస్తు పెట్టించి మరీ పెళ్లి చేయిస్తుంది.